ఇదేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం చేస్తుంది అసలు? కాలింగ్ బిల్ కొట్టినా అంతా ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? ఏమవ్వదులే. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ చూసుకోలేదు, ఇందాకే లేచా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. పడుకుంటే ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బ్లాగ్స్ విత్ వర్ష. ఈరోజు మనం క్యూట్ అండ్ సింపుల్గా 2 minutesలో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. అండ్ ఆ టొమాటో రైస్ తింటే మీకున్న టేస్ట్ బడ్స్ లేచి కేవు కేకా అన్న సాంగ్కి డాన్స్ చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నిన్నటి వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయో చూద్దాం. ఎన్ని కమెంట్సా? నేను ఫేమస్ అయిపోయాచ్చు. వర్ష కుకింగ్ రీల్ కామెంట్స్ ఏమి ఉన్నాయి చూద్దాం. లుక్స్ గుడ్ బట్ టేస్ట్ ఇస్ డౌట్ఫుల్. నువ్వు చెప్పినట్టు చేసి మా ఆయనకి తినిపిస్తే 1 week మోషన్స్ అయ్యాయి. మోషన్స్లో ఆఫీస్కి కూడా రాలేదని జాబ్లో నుంచి తీసేశారు. చీ అంతా నీ వల్లే. నీ ఒక్క వీడియో చాలు లైఫ్ టైం హాస్పిటల్లో బెడ్ రిజర్వ్ చేసుకోవడానికి. లుక్స్ గుడ్, టేస్ట్ డౌట్ఫుల్. నువ్వు చెప్పినట్టు చేసి మా ఆయనకు తినిపిస్తే 1 week మోషన్స్ తెలుసా? నువ్వు చేసినావంటే ఎప్పుడన్నా నువ్వు తిన్నావా? పడిపోరా, దరిద్రం పోతుంది. నువ్వు చెప్పినట్టు నా గర్ల్ ఫ్రెండ్కి తినిపించి సర్ప్రైజ్ చేద్దాం నాకు బ్రేకప్ చెప్పి నాకే షాక్ ఇచ్చింది. అంతా నీ వల్లే. ఇంకొకసారి నువ్వు రీల్స్ అప్లోడ్ చేస్తే రిపోర్ట్ కొడతా. చూసుకో చూసుకో చూసుకో. నువ్వు ఇప్పుడు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తే నేను నీ పెద్ద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. హే, నేను ఇప్పుడే ట్రై చేశా, చాలా బాగుంది తెలుసా? చాలా థ్యాంక్స్. హే, నేను ఇప్పుడే ట్రై చేశా, చాలా బాగుంది. థ్యాంక్స్. మీరు కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా? ఓయమ్మా, తిట్టడానికి ఇంటి వరకు వచ్చేసారా? అది ఒకప్పుడు చేస్తుండే, ఇప్పుడు మానేసా. చాలా మనసైంది. ఓ, నన్ను గుర్తుపెట్టారా? నో నో. ఓ, 100 కామెంట్స్లో ఒక పాజిటివ్ కామెంట్ ఉంది కదా, అది పెట్టింది నేనే. థ్యాంక్ యూ. మరి రెసిపీ ట్రై చేశారా మీరు? యాక్చువల్లీ పర్లేదు చెప్పండి. ట్రై చేయలేదు. మరెందుకు కమెంట్ పెట్టారు?
అన్ని కామెంట్స్లో ఒక పాజిటివ్ కామెంట్ ఉంటే బాగుంటుందని అలా పెట్టాను అంతే. ఓ జాలి చూపిస్తున్నారా? చిచ్చి చిచ్చి చి అలా కాదు. మరి కుకింగ్ కష్టాలంటే ఏంటో నాకు తెలుసు. ఏంటి మీరు వంట కూడా చేస్తారా? అఫ్ కోర్స్ నేను చెఫ్ని. హా? ఆ. ఎక్కడుంటారు మీరు? ఇక్కడే ఇదే అపార్ట్మెంట్ 203. నిన్నే షిఫ్ట్ అయ్యాం. ఓ ఆ. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం వంట నేర్పిస్తారా ప్లీజ్? వై నాట్, పక్కా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే నేర్పిస్తానందుకు. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? సెలూన్కి. ఓ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే 7986. ఓకే బాయ్. ఓకే బాయ్. మార్నింగ్ నెంబర్ ఇచ్చా, ఇంకా మెసేజ్ చేయలేదే. తన నెంబర్ అయినా ఫ్లాట్ నెంబర్ అయినా తీసుకోవాల్సిందే. ఒక మంచి ఛాన్స్ని మిస్ చేసావురా వరుణ్. హాయ్. హాయ్. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు. ఓ గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నారా అయితే? చిచి కాదు, నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. ఇందుకు ఏమైనా ప్రాబ్లమా? చిచి లేదండి. జస్ట్ కిడింగ్. సారీ. తిన్నారా? మీరు? తిన్నా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి మా బావకిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. నాకు తెలిసి లాస్ట్కి అదే అవుతుంది. ఓ ఓకే, గుడ్ నైట్, బాయ్. బాగున్నాడా? చింత చెట్టు కాడను చింతామణి చిన్నట్టు. వర్ష ఎందుకులే, బాగున్నాడంట. ఏంటి చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? ఐ కాల్ యూ బ్యాక్. హలో. నిన్నే దా. సర్లే వెళ్ళొద్దాం. ఏంటి చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? బాగున్నాడుగా, ఇంకేం మాట్లాడతాం. అదే బాగున్నారా అంటున్నా. భోజనం చేశారా అంటున్నా. రమేష్ సర్లే, నాకు వంట నేర్పిస్తా అన్నావు కదా, ఎంతవరకు వచ్చిందా సంగతి? షూర్ నేర్పిస్తా. ఇప్పుడు ఓకేనా? మీరు ఎలా అంటే అలా. వెళ్దామా? పద. వాటర్. మీకేమి ఇష్టం అండి? అండి గిండి వద్దు, యూ కెన్ కాల్ మీ వర్ష. ఓకే వర్ష. ఏం చేద్దాం? ఎనీథింగ్ విత్ పనీర్. పన్నీర్? ఓకే. ఆనియన్స్ తీసుకో. అలా కాదు, స్లోగా కట్ చేయి. స్లోగా కట్ చేస్తే కర్రీ అయ్యేటప్పటికి ఈవినింగ్ అవుతుంది. పర్లేదు, ఫింగర్ కట్ అయిందనుకో ఇంకా లేట్ అవుతుంది కదా. పర్లేదు, వచ్చే వైఫ్ని బాగా కేరింగ్గా చూసుకుంటాం అనుకుంటా. నైస్ క్వాలిటీ.
స్మెల్ బాగుంది. ఆ? టూ కూడా అసలు థ్యాంక్ యూ బాగుంది. నువ్వు కూడా వేసుకో. నిన్న అడగనా, మ్మ్. నేను వ్లాగ్ వీడియోస్లో బాగుంటానా లైవ్లో బాగుంటానా? దేవతల వాల్యూ స్వర్గంలో ఉన్న భూమి మీద ఉన్న అస్సలకే తగ్గదు తెలుసా. సో ఇప్పుడు నేను దేవతని అంటావు. సరే, నీ లిస్ట్ ఆఫ్ డ్రీమ్స్ చెప్పు, నేను నెరవేరుస్తా. ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది కదా ఇలా. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నావా? మీ అమ్మాయిలు అంతే, నిజాలు చెప్తే ఫ్లడ్ చేస్తున్నా అంటారు, అదే అబద్ధాలు చెప్పారనుకో ఈజీగా నమ్మేస్తారు. మీ అమ్మాయిలు అస్సలకే అర్థం కారు. నాకు నువ్వు ఫ్లర్ట్ చేస్తే చూడాలని ఉంది. మ్మ్. చెయ్యు. గులాబ్ పువ్వు కంటే అందమైన రామచిలకని చూసా. ఆహా. రామచిలక కంటే అందమైన సీతకోక చిలకని చూసా. సీతకోక చిలక కన్నా అందమైన చందమామని చూసా. బాబోయ్. చందమామ కంటే అందమైన నిన్ను చూసా. కానీ నీకంటే అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేను తెలుసా. కాళిదాస్ దగ్గర ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావా ఏంటి? భలే మాట్లాడుతున్నావు. ఏదో అలా. ఇంకేమైనా చెప్పాలా? నీ స్మైల్ కొంచెం కంట్రోల్లో ఉంచుకో. ఎందుకు? నువ్వు స్మైల్ చేసిన ప్రతిసారి నా హార్ట్లో ఫ్లో పెరుగుతుంది తెలుసా. ఇప్పుడప్పుడులో ఆపేటట్టు లేవు కదా ఈ పులిహోర. సరే బాయ్, ఐల్ సీ యూ. బాయ్. ఏంట్రా లైట్ లేకుండానే ఫేస్లో గ్లో వస్తుంది, ఏంటి మ్యాటరు? మొన్న ఒక అమ్మాయిని కలిసాను రా, కుకింగ్ నేర్పించమంది. కుకింగా? నిన్న? నీకే అంతంత మాత్రం వచ్చు కరా, నిన్నెవరు అడిగింది? అయినా ఆ అమ్మాయి బ్రేవరీకి సెల్యూట్ రా. రేయ్, నేను సీరియస్గా చెప్తున్నాను రా. ఓ, నేను సీరియస్గానే వింటున్నా, చెప్పండి చెఫ్ గారు. మొన్న ఒక పాజిటివ్ కామెంట్ పెట్టాను కదరా, ఆ అమ్మాయి మన అపార్ట్మెంట్లోనే ఉంటుందిరా. ఓ ఓకే, ఆన్లైన్ సపోర్ట్ నుంచి ఆఫ్లైన్ కోచింగ్ వరకు వచ్చిందన్నమాట మ్యాటర్. కానీ ఈరోజు ఇద్దరం కలిసి కర్రీ చేసాంరా, పన్నీర్ కర్రీ. మస్తు వచ్చింది తెలుసా. అరే కలిసా? అంటే స్పూన్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడే వీఆర్ కమింగ్ సూన్ వరకు వచ్చేసిందా? నేను లేనప్పుడు బాగానే ప్లాన్ చేస్తున్నావురా. రే నువ్వు ఓవర్ చేయకరా బాబు. సర్లే, ఎలా ఉంది ఏం చెప్పు, అమ్మాయి గురించి ఏమన్నా? జాస్మిన్ ఫ్లవర్ని రోజ్ ఫ్లవర్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా అమ్మాయి. సూపర్ అసలు, ఏంజెల్లా ఉంది. అరే ప్రేమలో పడితే పోయిట్రీలా కాదు, పిక్చర్ కూడా అయిపోతారు. జాత్రా బాబు. కుళ్ళురా నీకు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదనే కదరా. రే తనేరా. అప్పుడే కాల్స్ దాకా వెళ్ళాయా? సర్లే నేను వెళ్తున్నా, మీరు మాట్లాడుకోండి. ఇది నేను తీసుకెళ్తాలే, నువ్వు మాట్లాడుకో. హలో. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. ఏమన్నా తిన్నావా మరి? యాక్చువల్లీ ఆకలి వేయట్లేదు. ఐస్ క్రీమ్ ఏమన్నా తింటావా? ఇంట్రెస్ట్ లేదు. నేనంటే ఇంట్రెస్ట్ లేదా? చిచి కాదు. అయితే ఉందా? చిచి నువ్వేంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఐస్ క్రీమ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అన్నా. నా మీద నీ ఫీలింగ్ ఏంటి? ఐ ఫీల్ గుడ్ అబౌట్ యూ. మంచోడివి, అడ్వాంటేజ్ ఏం తీసుకోవు. అండ్ మెయిన్గా యూ రెస్పెక్ట్ ఉమెన్. ఐ లైక్ ఇట్. ఓ నాట్ బ్యాడ్. నా మీద గుడ్ ఇంప్రెషనే ఉంది. మరి నేను ఒకటి అడగనా? అడుగు. అది ఏది? నేనంటే నీకు ఇష్టమేనా?
నిన్నెంత ప్రేమించానో చెప్పాలంటే ఆ బ్రహ్మదేవుడితో ఫైట్ చేయాల్సి వస్తుంది. అదేంటి? నేను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి నీతో ఒక్క జన్మ కాదు, 1000 జన్మలు కావాలి. అన్ని జన్మలు నీతోడు కావాలంటే ఆ బ్రహ్మదేవుడితో ఫైట్ చేయాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయో నీకు ఇలాంటి కాన్సెప్ట్లు అసలు. సరే, నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే అందాన్ని దాటి ప్రేమించగలగాలి, మాటల్ని మించి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి. బాబోయ్, నీతో ప్రేమలో పడ్డం ఇంకొక సెకండ్ లేట్ అయినా కూడా ఐ విల్ బి రిగ్రెటింగ్ ఏమో అనిపిస్తుంది. జాగ్రత్త, నా మాయలో పడిపోతే మళ్ళీ బయటకు రాలేవు. పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. అబ్బా, ఓకే ఓకే ఓకే. రేయ్, నువ్వేంటి ఇక్కడ? మామయ్య మీరేంటి ఇక్కడ? ఏమ్మా, బావకి ఇంకా విషయం చెప్పలేదా? వర్ష మీ కూతురా? వర్ష నా కూతురే. చిన్నప్పుడు మా అక్కతో, అదేరా మీ అమ్మతో చిన్న చిన్న గొడవల వల్ల మీరెప్పుడు కలవలేదంతే. వర్షకి నువ్వెవరో తెలుసు, కానీ నీకే వర్ష తెలీదు. అన్నీ తెలిసే చేసావైతే. హ్మ్, ఇన్ని రోజులు ఎంత క్యూట్గా నేను తెలియనట్టు యాక్ట్ చేసావు. మరి నువ్వేంటో తెలుసుకోవాలి కదా బావా. హ్మ్, మొత్తానికి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అవును మామయ్య. అవును, మరి ఈ పెళ్లికి మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఎలాగైనా నువ్వే ఒప్పించాలి మామయ్య. ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకుంటా. ఎలా అయినా మా అక్కను ఒప్పించే బాధ్యత నాది. హ్మ్? మీ అమ్మ కొంచెం మొండిదేరా, కానీ అర్థం చేసుకుంటుంది. అవును, కుకింగ్ నేర్పించావా? ఇప్పుడిప్పుడు కొంచెం నేర్చుకుంటుంది మామయ్య. సరేరా, నేను బయలుదేరతానైతే. అమ్మా జాగ్రత్త.